ఒడిశా పూరి జగన్నాథ్ ఆలయం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఆలయాన్ని పేల్చివేస్తామని నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయాన్ని నిఘా నీడలో ఉంచారు. పూరి ఆలయాన్ని పేల్చివేస్తామని నిన్న ఫేస్బుక్లో ఓ పోస్ట్ హల్చల్ చేసింది. ఆలయాన్ని పేల్చివేయడంతో పాటు బీజేడీ రాజ్యసభ ఎంపీ సుభాషిన్ కుంతియా పైన అటాక్ చేస్తామని ఆ పోస్ట్లో హెచ్చరించారు. షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా పేల్చివేస్తామన్నారు. ఈ ఆన్లైన్ పోస్ట్ ఆధారంగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ సోషల్ మీడియా పోస్ట్ కోసం ఓ మహిళ అకౌంట్ను వాడుకున్నారు. ఆమె పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ యూజర్ ఐడిని క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పూరి సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో జగన్నాథుడి ఆలయ పరిసరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఎంపీ కుంతియా తెలిపారు. ఈ విషయంపైన ఎస్పీతోనూ మాట్లాడినట్లు వివరించారు.